త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువుని ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సిరి సంపదలతో పాటు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని ప్రజల నమ్మకం. అయితే మనం శ్రీ మహావిష్ణువు, అక్కడి అర్చకులు శ్రీ మహావిష్ణువుకి రాగి పాత్రలో నైవేద్యం పెట్టడం మనం గమనించవచ్చు. సాధారణంగా ఇతర ఆలయాలలో వెండి, ఇత్తడి పాత్రలలో లేదా ఆకులలో దేవునికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. కేవలం శ్రీ మహావిష్ణువు ఆలయంలో మాత్రమే రాగి పాత్రలలో నైవేద్యం పెట్టడమే కాకుండా తీర్థం ఇవ్వడానికి కూడా రాగి పాత్రలనే ఉపయోగిస్తారు. అయితే శ్రీ మహావిష్ణువు ఆలయంలో ఇలా కేవలం రాగి పాత్రలను మాత్రమే ఉపయోగించడానికి గల రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం పూర్వం గుడాకేశుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని పుట్టుక రాక్షస పుట్టుకైన శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడు. నిత్యం విష్ణుమూర్తిని ధ్యానిస్తూనే ఉండేవాడు. విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఆ రాక్షసుడు 16,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. గుడకేశుడి తపస్సును మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి గుడకేశుడు తాను కొన్ని వేల జన్మాల పాటు విష్ణు భక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు. తన మరణం విష్ణు చక్రం వలన సంభవించాలని, తన మరణాంతరం శరీరం రాగి లోహంలాగా మారిపోవాలని కోరుకుంటాడు. విష్ణు ఆ రాక్షసుని కోరికలను అనుగ్రహించి అంతరార్థం అయ్యాడు. అనంతరం కూడా గుడకేశుడు విష్ణుమూర్తి ధాన్యంలోనే తపస్సు చేస్తూ ఉండిపోయాడు. వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు ఆ రాక్షసుడి కోరిక తీరాలని విష్ణుమూర్తి నిర్ణయించుకొని మిట్ట మధ్యాహ్నం సమయంలో తన చక్రాయుధాన్ని ఉపయోగించాడు. ఆయుధం గుడకేశుని శిరస్సును ఖండించింది. వెంటనే అతని శరీరం రాగి ముద్దలా, ఎముకలు వెండిలా, మలినాలు కంచులోహంలా మారిపోయాయి. గుడకేశుడి శరీరం నుండి తయారైన రాగి ఒక పాత్రలా మారింది. తన భక్తుడి మరణాంతరం ఏర్పడిన పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడానికి శ్రీ మహావిష్ణువు ఇష్టపడ్డారు. రాగి పాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు నైవేద్యాన్ని పెట్టిన భక్తులు వైకుంఠంలో ఉండగలరని శాస్త్రాలు చెబుతున్నాయి.